నమస్తే ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు పసుపుతలంలో ఎదురులేని ఓ సైనికుడు జై 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 ఎనరా జై 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 ఎనరా దిక్కారెడ్డికి జై ఎనరా బంగాయముల సోదరులకు సోదరిమణులకు అన్ని మతాల వారికి నా నమస్కారములు. ముందుకు వచ్చినాడు కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నయ్యలు అందరూ వినండి. ఆయనను ఇంత వీల్ చైర్ లో చూస్తుంటే కూడా నాకు బాధగా ఉంది. ఆయన మాట్లాడటానికి కూడా సహకరించడం లేదు. ఎంతో మీతో పంచుకోవాలని మాట్లాడాలని ఉంది. ఆయన కూడా మీతో ఉండాలని మీ ముందుకు వచ్చినాడు, కానీ ఆయన ఎక్కువసేపు మాట్లాడలేదు. కాబట్టి రేపు 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేసి రెండు ఉంటాయమ్మా, ఒక్కొక్కరికి సైకిల్ గుర్తుకు ఓటేసి ఆయనను గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. వీటికి రావాలంటే ముందు సర్పంచ్ను రావాలని బాధ్యత. నేను అలాగే ఇక్కడికి వస్తామంటే ఉల్లిగాయ కావచ్చు, చిన్నపసప్ప కావచ్చు, తడిపప్పు కూడా కావచ్చు. అన్న ఏడొస్తారు చెప్పాలి మాట్లాడేట. ఈరోజు అంబులెన్స్ లో నేను ఏడగొస్తున్నామని అడిగే పరిస్థితి. బుల్లెట్లతో తుపాకీలు కాల్సిన బాధ లేదు, కానీ నాకు ఎక్కడున్నానో ఏడబోతున్నానో తెలియని పరిస్థితి. అంబులెన్స్ లో పడుకొని మమ్మల్ని వెనక నుంచి కాల్చినారు వాళ్ళు. వాళ్ళ ఊరికి 16వ తారీఖు పోయినాం కగ్గలకు ఓట్లు అడిగేదానికి. ఎలక్షన్ ఉంది, ఎవరైనా ఓటు అడుగుతాం, ఎక్కడన్నా అడుగుతాం. మేము వాళ్ళని చేయలేదు. బాలనాగిరెడ్డి భార్య, కొడుకు, వాళ్ళన్న కొడుకు అందరూ బంధువులందరూ వచ్చి ఒక్కసారి దాడి చేశాం. దాడి చేస్తే నాకు ఉన్నటువంటి పోలీసులు గాల్లో కాల్పులు జరగడానికి కాపాడినారు. వాళ్ళని సస్పెండ్ చేస్తారు పోలీసులు. ఏడన్నా చిన్న కొట్లాట అయితే ముందుగా పోలీస్ స్టేషన్ పోతే అది ఆధునిక ఆసుపత్రి పంపించి ఆ గాయం తగిలిందా లేదా అని ఆసుపత్రి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కేసు నిజమో అబద్ధమో చెప్తారు. నేను ఇంత పెద్ద లీడరు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నాం, కానీ నన్ను ఇంకా నా రక్తగాయాలతో ఇంకా నేను ఆసుపత్రి చేరుకోలేదు. కానీ పేపర్లలో టీవీ వాళ్ళు చెప్పారంట పోలీస్ కాల్పుల్లోనే తిక్కారెడ్డి రావడం తగిలింది, అది బాలనారెడ్డిని కాదని. అంటే ఎంత అన్యాయం చూడండి. నా బుల్లెట్, నా శరీరంలో ఉన్న బుల్లెట్ పోలీసు ఎన్ని రోజులు రాజ్యం చేస్తారు. బ్రిటిష్ వాళ్ళు కూడా మనల్ని వెళ్ళారు, కానీ వాళ్ళు మనం లేనింది ఎందుకు కప్పం కట్టుకున్నారు. మనతో కప్పం కట్టించుకొని చేశారు. కానీ మనం వాళ్ళకు కూడా భయపడకుండా ఏం చెప్పాం, మేము కప్పం కట్టాం, మీకెందుకు కట్టాలి, మా దేశం అని మనం పోయినాం. కానీ బాలనాగిరెడ్డి ఆ గ్రామంలో దళితులు కావచ్చు, లేక ఇంకొకరు కావచ్చు, ఒక్కరు కూడా సేన్లు అమ్మనికి లేదు, ఇంకోటి అమ్మనికి లేదు, ఇంకోటి అమ్మనికి లేదు. కుర్రోళ్ళని పిలిచి ఏమంటారంటే, నువ్వు బీరప్ప గుడి కట్టించుకో, నీకు 2 లక్షలు ఇస్తామంటారు. తర్వాత వాల్మీకులు పిలుస్తారు,
వాల్మీకి కట్టించుకొని నీకు 2 లక్షలు ఇస్తామంటారు. క్రిస్టియన్ సోదరులను పిలుస్తారు, నువ్వు చర్చి కట్టుకో 2 లక్షలు ఇస్తామంటారు. హిందువులు విలేజ్ కాలమైనా కూడా నేను భయపడకుండా ఈరోజు ఎందుకు వచ్చానంటే నా లీడర్ల కల్లా ఫోన్ చేస్తున్నారు, మీ లీడర్ ఆసుపత్రిలో పడుకున్నాడు, లేయడానికి 9 నెలలు అవుతుంది, మీరు మా పార్టీకి రండి. వాళ్ళు నన్ను చంపాలనుకున్నారు, కానీ ఆ దేవుడు యేసుప్రభు దయ కావచ్చు, అల్లా దయ కావచ్చు, ఆంజనేయ స్వామి దయ కావచ్చు, నాకు బుల్లెట్లు కింద భాగంలో పడినాయి కాబట్టి నాకేం రాలేకపోయింది. కానీ మీరందరూ ఆయనతో ఉంటారని నమ్మకం నాకు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది మంచి చెడు జరుగుతుంది, యుద్ధం. దౌర్జన్యానికి మంచి జరుగుతుంది. మీరు దౌర్జన్యాన్ని ఎంచుకుంటారు, మంచిని ఎంచుకుంటారు. ఒక్కసారి చూడండి, ఈరోజు పొరుగు మహిళలకి చంద్రన్న డబ్బులు ఇచ్చాడు, ఎల్లుడి లైట్ పడుతున్నాయి. మరి ఇంత మంచి పని చేస్తున్న ప్రభుత్వాన్ని మనం పోగొట్టుకొని ఒక రౌడీజాన్ని, ఒక జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకున్న సొంత చిన్నాయన్ని మొన్న ఇంట్లో చంపుకున్నాడు. సొంత చిన్నాయన్ని, ఎందుకంటే ఎంపీ టికెట్ అడిగాడు, ఇవ్వకపోతే తెలుగుదేశంలో పోతానంటే చంపాడు. అంటే ఎంత అన్యాయంగా జరుగుతుందో, ఎంత దౌర్జన్యం జరుగుతుందో చూడండి. నా తెలుగుదేశం అభ్యర్థి వాళ్ళ ఊర్లో పోయి ఓట్లు అడిగితే ఆయన కాల్స్తాడు, మన ఊరికేమో ఆయన వచ్చి మంచిగా మాటలు చెప్పకుండా వరాలు చెప్తాడు. ఇది కాబట్టి వాళ్ళ 2 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చారు, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను మోసం చేయను, మంచి చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నిరంతరం చూస్తూనే ఉండండి ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్.